హాయ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. సండే కదా, ఈరోజు షాప్కి ఏమి వెళ్ళనండి. వెళ్తా ఈవినింగ్ టైంలో వెళ్తా. మార్నింగ్ పైకి వెళ్ళి రోజు పావురాలకు బియ్యం వేస్తానండి. కొన్ని వాటర్, కొన్ని బియ్యం పెడతా. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. పైన వాటిని చూస్తుంటే నాకు చాలా ఇష్టం కూడా. ఈరోజు మా రామయ్యకి స్నానం చేపిద్దామని వీక్లీ వన్ సండే ఖచ్చితంగా స్నానం చేపిస్తానండి. వాడికి వేపాకు, పసుపు, కొంచెం ఆయిల్ కలిపేసేసి పేస్ట్లా చేసి వాటికి మర్దన చేస్తే ఏమన్నా ఉన్నా కూడా, చిన్న చిన్న పురుగులు ఉన్నా కూడా వెళ్ళిపోతుందండి. కొంచెం ఆయిల్ వేసేసి పెట్టిన వేపాకు చాలా పనిచేస్తుంది. మనకైనా సరే వాళ్ళకైనా సరే. మా వాడికి మొత్తం అప్లై చేస్తున్నాను. స్నానం అంటే అటు ఉరుకుతాడు. వాడికి పెద్ద బకెట్ నిండా వాటర్ పట్టేసేసి వాడి కోసం స్నానం చేపిస్తున్నానండి. వీడికి చేయించినాక చిన్నోడికి చేపిస్తా. మొత్తం వేపాకు పేస్ట్ పట్టాను కదా, వేపాకు పసుపు వేసి బాగా మర్దన చేసిన. కానీ కొంతమంది మనుషులతో పోలిస్తే చాలా బెటర్ అండి. చాలా ప్రేమ చూపిస్తాడు వీడు. షాప్ నుండి రాగానే చాలా ప్రేమ చూపిస్తాడు. నాకు చాలా తోడుగా ఉంటాడు వీడు. నాకు చాలా ఇష్టం పెరిగిపోయింది. మా పెద్దోడికి చాలా ఇష్టం ఉండే. వాడి జ్ఞాపకార్థంగా వీడు తెచ్చుకున్నాను. వీడితో చాలా టైంపాస్ అవుతుంది. నాకు చాలా ఇష్టం అండి. వీడికి కేరింగ్ చాలా చూసుకుంటా. మంత్లీ ఇంజెక్షన్ కానీ, వీడి ఫుడ్ విషయంలో కానీ ప్రతిదీ నాకు అంతే. నాకు చాలా సపోర్ట్గా ఉంటాడు. చాలా ప్రేమ చూపిస్తాడు వీడు. ఆ పేస్ట్ అదంతా రుద్ది వాడికి బాగా మసాజ్ చేస్తే ఏదైనా ర్యాషెస్ ఏమైనా ఉన్నా కూడా పోతాయండి. మొత్తం అప్లై చేసేసిన వాడికి హాయిగా నిద్రపోతాడు ఈరోజు. ఇంకా మొన్న బోనాల పండుగకి తీసుకొచ్చిన వేపాకు ఉండండి, వీడి కోసమే దాచిపెట్టిన. ఈరోజు మిక్సీ పట్టేసేసి ఇందులో కొంచెం పసుపు, ఆయిల్ వేసేసి పట్టించేసేసినండి. పీస్తో కొంచెం బాగా అప్లై చేసేసి ఇట్లా రుద్దించుకుంటున్నాడు చూడండి. సండే ఇంట్లోనే ఉంటానండి. వీళ్ళకి నచ్చిన ఫుడ్ వీళ్ళని చూసుకుంటూ ఉంటా. ఈవినింగ్ టైంలో వెళ్తా షాప్కి. స్నానం చేయించినాక ఎంత ముద్దుగా ఉంటాడో వాడు. కొంచెం వాడి షాంపూ ఉంటుంది కదా, ఆకు పోవట్లేదండి. కొంచెం షాంపూ ఉంటే షాంపూతో రుద్దితే ఇంకా క్లీన్ అయిపోతాడు వాడు. ఇది కంట్లోకి కూడా మండదండి, మంచిగా ఉంటుంది. ఎంత చక్కగా చేయించుకుంటున్నాడు చూడండి స్నానం. స్నానం అంతా అయిపోయింది వీడికి. ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే, ఇంట్లో చాలామంది ఇప్పుడు పెంచుకుంటున్నారు కదా, ఎవరింట్లో చూడు ఉంటున్నారు. మనుషులు మనకి ఎప్పుడు తోడుంటారు అనేది తెలియదు, కానీ ఎప్పుడైనా చేంజ్ అవ్వచ్చు. కానీ వీళ్ళు అట్లా కాదు, మన కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు. మనం ఒక్క 2 పూటలు వాళ్ళకి ఫుడ్ పెట్టినామనుకో, వాళ్ళు చూపించినంత ప్రేమగా ఎవరు చూపించరు అని నాకు రాముగారిని తెచ్చుకున్నాక అర్థమైందండి. వాడి ప్రేమ, వాడి సపోర్టింగ్. నేను కటింగ్ చేసుకునేటప్పుడు కానీ, ప్రతిదీ కిచెన్లో వంట చేసుకునేటప్పుడు కానీ ప్రతిదీ నాతోనే ఉంటాడండి. వీడిని చూసినాక అనిపించింది చాలామంది మనుషుల కన్నా వీడు చాలా బెటర్ అని. ఇట్లా అయిపోయిండు స్నానం చేయించేసరికి, చిన్నగా అయిపోయిండు. మొత్తం స్నానం కంప్లీట్ అయిపోయిందండి. చక్కగా సండే ఇంటి దగ్గర ఉన్నప్పుడే చేపించేసిస్తాండి. ఎంత ఫ్రెష్గా అయిపోయింది చూడండి. వాడికి అయిపోయింది స్నానము, చిన్నోడికి వీడికి కూడా కంప్లీట్ అయిపోయింది. బొట్టు పెట్టుకున్నాడు.
ఇద్దరు ఆడుకుంటున్నారు. వాడికి దువ్వడం వీడికి చాలా ఇష్టం. టీవీలో ప్రోగ్రామ్ వస్తుంది. అటు దువ్వుతూ ఇటు విని చూస్తా ఉన్నాడు. వాడేమో మాస్క్ తోటి ఆడుకుంటా ఉన్నాడండి. ఎంత ఫ్రెష్‌గా అయిపోయాడో చూడండి. హెయిర్ ఎక్కువగా ఉంటది కాబట్టి వాళ్ళకి స్నానం చేపిస్తేనే హెల్తీగా ఉంటారండి. వాడు సగం టీవీ చూస్తున్నాడు. సగం వాడికి